मैं इस काला धन वालों को पकड़ूंगा, टेररिस्टों को पकड़ूंगा, ऐसे बातें करे। लोगों ने कहा कि भाई ठीक है, देश का प्रधानमंत्री बोल रहा है 50 दिन। राहुल गांधी जी ने कहा कि भाई ठीक है, देश के प्रधानमंत्री बोल रहा है तो 50 दिन दिए। लेकिन मैं ये पूछना चाह रहा हूं, 50 दिन के अंदर 120 मासूम लोगों की जान गई, उसका कौन जिम्मेदार है? ये मोदी जिम्मेदार है। मोदी के ऊपर एफआईआर इश्यू कर उनको कत्ल के जिम्मे उनके ऊपर केस चलाना चाहिए। ये मोदी की वजह से आज 120 लोग मर गए। 50 दिन हो गए। कहां है काला धन? कहां है पैसा? कहां है टेररिस्ट? अरे भाई 500 की नोट हम नहीं रखे, लेकिन कश्मीर में टेररिस्ट मर जा रहा था, वहां 500 की नोट दिख रही। हमसे पहले कश्मीर पहुंच गई नोट। तो ये बताना चाह रहा हूं कि आपने तमाम झूठ बोला। 125 करोड़ आवाम की मेहनत की, पसीने की कमाई को आपने काला धन का छाप लगा दिया। किसने दिया ये ताकत तुमको? किसने इल्जाम ये काला धन बोलने का कहा? सफेद के लिए मैं ज्यादा वक्त लिए बगैर फिर एक दफा सिटी कांग्रेस को और खास तौर पर नागेंद्र साहब को मुबारकबाद देता हूं और कांग्रेस पार्टी के सदर जनाब उत्तम कुमार रेड्डी साहब की सदारत में पूरी स्टेट पे भी ये चलेगा। और राहुल गांधी जी के हाथ मजबूत करने के लिए मैं आज की ओर से जो भारतीय जनता पार्टी का वोटर था, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు ప్రజలు షబ్బీర్ అలీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ పిసిసి అధ్యక్షులు పెద్ద హనుమంతరావు గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పున్నా లక్ష్మయ్య గారు, మాజీ సికింద్రాబాద్ ఎంపీ ప్రియ మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ अनिल यादव गारू, राष्ट्र बहुत ही शानदार रैली उन्होंने आज चार मीनार से गांधी भवन ఏర్పాటు చేసిండు। మొత్తం భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఈ డిమానిటైజేషన్ వల్ల, ఈ నోట్బందీ వల్ల, ఈ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు వల్ల ఇబ్బంది పడుతుంటే మన కాంగ్రెస్ పార్టీ పూర్తి భారతదేశంలో జాతీయ స్థాయిలో దాని భాగంగా ఈరోజు హైదరాబాద్ లో నాగేంద్ర గారు ఏర్పాటు చేసిన ఈ బ్రహ్మాండమైన ర్యాలీ, ఈ బ్రహ్మాండమైన మీటింగ్ కి మనస్ఫూర్తిగా పిసిసి తరఫు నుంచి వ్యక్తిగతంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను। నవంబర్ 8వ తారీఖున ఒక అనాలోచిత నిర్ణయం, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం, ఒక తుగ్లక్ నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 8 నవంబర్ రాత్రి ప్రకటించారు। 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టుగా। ఆ నోట్ల రద్దు బ్లాక్ మనీ అరికట్టడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి, కౌంటర్ ఫీట్ కరెన్సీకి, ఫోర్జరీకి అవి నిర్మూలించాలని చెప్పి ఆయన లక్ష్యాలు చెప్పారు। ముందేమన్నాడు నరేంద్ర మోదీ గారు, కొన్ని రోజుల్లో ఈ ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత తీరిపోద్దన్నాడు। ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారు 2 వారాల్లో ఇబ్బంది తీరిపోతున్నాడు। ఆ తర్వాత గోవాలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ मेरे को 50 दिन दो, 50 दिन थोड़ा तकलीफ उठाने पड़ेंगे, आ తర్వాత ఈ దేశ ప్రజలు బాగుపడతారు, ఈ దేశం బాగుపడుతుంది చెప్పారు। अब 50 दिन हो गए, लेकिन आज तक मैं अभी असेंबली से गांधी भवन आ रहा था, దారిలో ఏ ఏటీఎం ముందు చూసినా, ఏ బ్యాంక్ ముందు చూసినా